మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా డైలీ మా వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడ్డా అనే అపార్ట్మెంట్ యాప్ ఇది ఒకటి అడ్డా అనేది. దీని నుంచి మెయింటెనెన్స్ ఎలా పే చేయాలి, ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అడ్డా కాన్వర్జేషన్ ఇంకా వచ్చేసి చూడండి, ఇక్కడ మై యూనిట్ అనే చోట ఇది నా ఫ్లాట్ నెంబర్. ఇది ఇక్కడ ఏమేమి ఉన్నది, ఎంతమంది మెంబర్స్, వెహికల్స్ ఏమున్నాయి, విజిటర్, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అలాగే బిల్ డేట్ అని చూపిస్తుంది. ఎంత 2150 వచ్చేసి మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్. బజార్ ఆర్డర్ 300 ప్లస్ ట్రస్టెడ్ సర్వీసెస్ అని ఉన్నాయి. ఇక్కడ ఇంకా డైరెక్టరీలో వచ్చేసి టాక్ టు నైబర్స్ వితౌట్ షేరింగ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చాట్ చేసుకోవచ్చు. మీ పక్కన ఫ్రెండ్స్ కానీ ఇంకా మీ సొసైటీలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ డెస్క్, కాంటాక్ట్ సొసైటీ ఆర్ హెల్ప్ డెస్క్ వచ్చేసి ఫెసిలిటీస్, యాక్టివిటీస్, హాబీస్ అండ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కండక్ట్ చేసుకునేది ఇక్కడ పోస్ట్ చేసినట్టు మనం చూడొచ్చు. డాక్యుమెంట్స్, కమ్యూనిటీ డాక్యుమెంట్స్, ఇంకా అడ్మిన్ ఫైల్స్. అడ్డా నుంచి మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాం కదా, మై యూనిట్లోకి ఇక్కడ చూపిస్తుంది బిల్ పే నౌ. సెలెక్ట్ చేసుకున్నాను ఈ బిల్, ప్రొసీడ్. ఇక్కడ చూడండి, యూపీఐ నుంచి వచ్చేసి 15 రూపీస్ కన్వీనియన్స్ ఛార్జ్. ఇక్కడ వచ్చేసి మనం మన మన యూపీఐ ఐడి అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను యూపీఐ ఐడి అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఎనేబుల్ ఫర్ దిస్ మర్చెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే తర్వాత మనము జస్ట్ ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే మన యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అయిపోతాయి. ఆ తర్వాత మనం పేమెంట్స్ ఈజీగా సెలెక్ట్ చేసాను. బిల్ అమౌంట్, యూపీఐ ఐడి, పే, కన్వీనియన్స్ ఛార్జెస్ 15 రూపీస్ చూపిస్తుంది. పే చేశాను. ప్లీజ్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ రిజిస్టర్ పే విపి ఆన్ యూపీఐ యాప్ అని ఉంటుంది. ఇప్పుడు మన ఒక రిక్వెస్ట్ యాప్లోకి ఈ ఎక్కడైతే ఈ యూపీఐ అడ్రస్ ఇచ్చాము కదా, యాప్కి వెళ్ళి మనము డిక్లైన్ చేస్తున్నాను. ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నాను. చూడండి, పేమెంట్ ప్రాసెసింగ్ అని వచ్చింది. అమౌంట్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్, వీ విల్ నోటిఫై యూ వెన్ ద పేమెంట్ ఈస్ కంప్లీటెడ్ అనేసి. ఓకే, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో మనకి ఇది చూడండి, నాకు మెసేజ్ కూడా వచ్చేసింది. ఒక ఫ్యూ మినిట్స్లో మనకి సెటిల్ అనేది అయిపోతుంది. చూడండి, రిసిప్ట్ అనేది వచ్చేసింది, పెయిడ్ అనేసి. చూసారు కదా, ఇలా యూస్ చేసి ఇంకా వచ్చేసి ఇప్పుడు మెయింటెనెన్స్ ఫీ దీంట్లో వచ్చి అంటే కన్వీనియన్స్ ఫీ వచ్చేసి 15 రూపీస్ చూపించాడు కదా, అదే కొంచెం అమౌంట్ లిమిట్ కానీ చేసుకున్నామంటే అంటే 1900 కానీ అలా పే చేస్తే 0 కన్వీనియన్స్ ఛార్జెస్ అనమాట. కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా యూస్ చేసుకోవాలనేది పేమెంట్ గేట్వే నుంచి అటు మెయింటెనెన్స్ ఎలా పే చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మరియు మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.